రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని యూత్ కాంగ్రెస్ ఖానాపూర్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు అరికెల పరమేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఓటూరు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, రాజనరసింహ, ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తుందని అన్నారు. బీసీ కులాలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సమాన వాటా కల్పించేందుకు బీసీ కులగణన, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి ముఖ్యమంత్రి గారు ఫోటోలకు పాలాభిషేకం చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాజీవ్ యువ వికాస్ అనే 6,000 కోట్లతోని నియోజకవర్గానికి దాదాపు 4,000 యువతకు ఉపాధి, స్వయం ఉపాధి కల్పించడం వరకు నిర్ణయిస్తున్న హర్షం వ్యక్తం చేసి పాలాభిషేక యువజన కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయిలో నిర్ణయించాలని దాని మండల అధ్యక్షుడు రాజకుమార్ ఆధ్వర్యంలో గుంటూరు మండల కేంద్రంగా చేయడం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు హాజరవడం, యువ నాయకులు, మహిళా నాయకులు హాజరవడం మేము సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మండల అధ్యక్షుడు రాజకుమార్ గారు